బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రేపు షెడ్యూల్ విడుదల కానుంది. ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల వారీగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా పెట్టుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఎన్నికలు ఈవీఎంలతోనా లేక బ్యాలెట్లతోనా అనే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు రేపు షెడ్యూల్ విడుదల కానుంది. ఇక ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల వారీగా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ అయితే ఇప్పటికే ముగిసింది. ఇక ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా పెట్టుకోవాలంటూ కూడా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. అయితే ఎన్నికలు ఈవీఎంలతోనా లేక బ్యాలెట్తోనా అనే అంశంపై కూడా ఇంకా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. చర్చల అనంతరం కూడా ఎన్నికలకు సంబంధించి కూడా ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. ఇప్పటికే అటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా కలెక్టర్లతో సమావేశం అయితే ముగిసినట్టు తెలుస్తుంది. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? సో ఎన్నికల ప్రక్రియ ఎలా ఉండబోతుంది? రేపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్తో పాటు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినాం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ, దానికి సంబంధించినటువంటి ఇతర బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమేం చేస్తున్నారనేది ఏది కూడా బయటికి పొక్కకుండా చాలా సీక్రెట్గా చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ మనకున్నటువంటి సోర్స్ ద్వారా కొన్ని 2-3 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో మాట్లాడితే మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రేపు మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల సంఘంకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఉండేటువంటి అవకాశం ఉంది. రేపే మున్సిపల్ ఎన్నికలతో పాటు షెడ్యూల్తో పాటు నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేది స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ఇక మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అనేది కొనసాగుతుంది. 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన వారిగా వీడియో కాన్ఫరెన్స్ అనేది ఒకరి తర్వాత ఒక జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. సో ఒక హైదరాబాద్లో మున్సిపాలిటీలు ఏవి లేవు, ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధి ఉంది కాబట్టి ఇతర జిల్లాలకు సంబంధించి మిగతా 9 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అనేది చాలా సుదీర్ఘంగా కొనసాగుతుంది. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లను ఆదేశించింది. సో ఈసారి మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ బాక్స్ ద్వారా జరగబోతున్నాయా లేదా ఈవీఎం ద్వారా జరగబోతున్నాయా అనేది ఒక పెద్ద డౌట్ రేజ్ అవుతా ఉంది. సో బ్యాలెట్ బాక్సులు అయితే ప్రస్తుతం సిద్ధం చేసుకోమన్నట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో కలెక్టర్లు కూడా బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసుకుంటున్నారు. మెషినరీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకున్నట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రేపు మధ్యాహ్నం లేదా రేపు సాయంత్రం విడుదలయ్యేటువంటి సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా రేపు సాయంత్రం లోపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల కాబోతుంది. 6 నుంచి 7 మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలు, 116 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు, దాదాపుగా 2400కు పైగా వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్నికలు నెక్స్ట్ మంత్ 15వ తారీఖున ముగియబోతున్నాయి. అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా ఫిబ్రవరి 15 లోపు ముగియబోతుంది. సో మేడారం జాతర కంటే ముందే ఈ నోటిఫికేషన్ షెడ్యూల్ ఇస్తే రాజకీయ పార్టీలు వాళ్ళకు సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్, ప్రచారంకి సంబంధించినటువంటి హడావిడి, వాళ్ళకు ఉన్నటువంటి డౌట్లు ఏమైనా ఉంటే నేరుగా ఎన్నికల కమిషన్ని కలవడం లేదా జిల్లా కలెక్టర్లని కలిసి ఆ నివృత్తి చేసుకునేటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి మేడారం జాతర కంటే ముందు అంటే రేపు ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్తో పాటు నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం చాలా వేగంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 2900కు పైగా వార్డులకు సంబంధించిన వాటిలో ఎలక్షన్లు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర కమిషన్ నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఆయా
మున్సిపాలిటీలో చేయాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఊపందుకుంటాయి. ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు వస్తాయి అనేటువంటి ఆశాభావంలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మొన్న నిర్వహించినటువంటి కేబినెట్ భేటీలో కూడా మున్సిపల్ ఎన్నికలు ఖచ్చితంగా ఫిబ్రవరి 15 తారీఖు లోపు ముగిస్తాము అనేటువంటి అంశాన్ని వాళ్ళు స్పష్టంగా తెలియజేశారు. గ్రీన్ సిగ్నల్ కూడా మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ ఇచ్చింది. కాబట్టి ఇవాళ ఆల్రెడీ కలెక్టర్లకు సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. దాంతోపాటు పోలీసులకు సంబంధించినటువంటి అంశం, హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీసులకు సంబంధించిన వాళ్ళ విల్లింగ్ కూడా ఎవరెవరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన బందోబస్తులో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. ఏ జిల్లాలకు హైదరాబాద్ నుంచి పోలీసులు పంపించాల్సి ఉంటుంది, ఎంతమంది పోలీసులకు సంబంధించినటువంటి మ్యాన్ పవర్ జిల్లాలకు పంపించాల్సి ఉంటుంది, ఎవరెవరు విల్లింగ్లు ఉన్నారు, ఎవరు ఎక్కడెక్కడ పంపించాలి, ఎన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ సీసీ కెమెరాలు ఏమేమి అమర్చాలి, అవి నేరుగా కంట్రోల్ రూమ్కి ఏ విధంగా అనుసంధించాలి, ఇవన్నీ అంశాలపైన జిల్లా కలెక్టర్లతో చాలా సుదీర్ఘంగా సమావేశం అనేది రాష్ట్ర ఎన్నికల సంఘంకి సంబంధించినటువంటి అధికారులతో కొనసాగింది. సో 2-3 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో సమావేశం అనేది ముగిసింది. ఇక మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో కూడా సమావేశం కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు కలెక్టర్లతో సమావేశం జరుగుతుంది. ఇక మిగతా ఎవరైతే మిగిలిపోయినటువంటి కలెక్టర్లు ఉంటారో వాళ్ళది రేపు మధ్యాహ్నంలోపు అవన్నీ కూడా సమీక్ష నిర్వహించిన తర్వాత రేపు మధ్యాహ్నం తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టి షెడ్యూల్తో పాటు నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల నగారా రేపు మోగనుందనేది స్పష్టంగా ఎన్నికల అధికారులతో మాట్లాడినా జిల్లా కలెక్టర్లతో మాట్లాడినా మనకు వచ్చినటువంటి క్లారిటీ. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. సో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా రేపైతే షెడ్యూల్ విడుదల కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లతో కూడా అటు ఎన్నికల సంఘం అయితే ఇప్పటికే వర్చువల్ గా సమావేశం నిర్వహించింది. మరి ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటనేది కూడా ఈ రోజైతే వెలువడించనుంది.